కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాస్తవాలైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాలి. కాబట్టి మనం చేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండు పార్టీలు ఒకటే, రెండు కూడా కుటుంబ పార్టీలే, రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే, రెండు పార్టీలు కూడా తెలంగాణలో గతంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి పార్టీలే, ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలే, రెండు అవినీతి పార్టీలే. రెండు పార్టీలు కూడా ప్రజలకు దగా చేసినటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా దొందే. ఈ రెండు పార్టీలు కూడా ఒకే కానుముక్కలే. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబము తెలంగాణ ప్రజలు తప్పు చేశారు, తెలంగాణ ప్రజలు మోసానికి గురి కాబడ్డారు, తెలంగాణ ప్రజలు పొరపాటు చేశారు, మాకు ఓటు వేయకుండా అనేటువంటి అహంకారపూరితంగానే ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం వివరిస్తాం. ఆ వచ్చిన సీట్లు కూడా మజ్లిస్ పార్టీ కారణంగా హైదరాబాద్ లో వచ్చినాయి, మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి రూరల్లో వచ్చింది. ఈ రెండు పార్టీలు కూడా ఉద్యోగింపు రాజకీయాలతో మజ్లిస్ పార్టీని ప్రసారం చేసుకోవడం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తాం. మనం ఇటీవల చూసాం, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామాయణ నిర్మాణం జరిగితే వ్యతిరేకించి 75 సంవత్సరాలు అడ్డుకున్నారు. స్వాతంత్రం రాకముందు అన్యాయం జరిగిందంటే హిందువులకు, శ్రీరాముడికి అవమానం జరిగిందంటే, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇప్పటి కూడా వారికి ఇంకా బుద్ధి రాదు. వాళ్ళ హయాంలో 75 సంవత్సరాలలో అయోధ్యలో శ్రీరాముడికి అవమానం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో నరేంద్ర మోడీ గారు భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణం చేసినటువంటి తప్పులను చెంపలేసుకొని క్షమించమని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయోధ్యకు రావాల్సిందని ఆహ్వానం పంపినప్పుడు అది కూడా వాళ్ళు రాలేదు, ఆహ్వానం పంపించినా కూడా రాలేదు. ఇంత హిందూ వ్యతిరేకతతో, ఇంత రాముడి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలు